రోజుకు ఒక పెగ్గు తీసుకుంటే ఏం కాదు, ఇది ఆరోగ్యకరమే, మా తాత మా తండ్రి అని మాటలు చెప్తుంటారు. మీరు ఇచ్చే సూచన? ఇది చాలామంది సెలబ్రిటీస్ కూడా నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారు ఈ విషయాన్ని. అయితే ఇట్స్ ఎ వెరీ డెలికేట్ క్వశ్చన్. ఓకే, ఎంతవరకు ఆల్కహాల్ తీసుకోవడం అనేది సమంజసం అనేది వ్యక్తిగతమైన డెసిషన్. అది ఓకే. మెడికల్ పరంగా చూస్తే ఆల్కహాల్ తీసుకోకూడదు. సరే, ఏదో జర్నల్లో వచ్చింది కదండి, ఆల్కహాల్ తీసుకుంటే గుండెకి బాగుంటుందంట కదా, అందులోనూ వైన్ తీసుకుంటే ఇంకా బాగుంటుందంట కదా, ఇట్లా అడిగిన వాళ్ళు కూడా సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. ఏదైనా ఆల్కహాల్ ఏ రూపంలో అయినా, అది నాటుసారా కావచ్చు, కాస్ట్లీ, కొంతమంది అంటుంటారు, డాక్టర్ గారు నేను ఆల్కహాల్ తీసుకుంటాను కానీ చాలా మంచి ఫారెన్ లిక్కరే తీసుకుంటానండి, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు కదా, మంచి కాస్ట్లీ లిక్కర్ తీసుకుంటానండి. ఆల్కహాల్ అనేది శరీరానికి పడనటువంటి మత్తు పదార్థము, విష పదార్థము. దాంట్లో ఎంత లెవెల్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకుంటే మంచిది అనేది దానిపైన కూడా రీసెర్చ్ ఉంది, లేదనట్లేదు నేను. దానికి కూడా కొన్ని రకాల పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ నుంచి, ఇన్స్టిట్యూట్స్ నుంచి కూడా కొన్ని రికమెండేషన్స్ ఉన్నాయి. ఇంతవరకు ఆల్కహాల్ తీసుకుంటే మంచిది, ఇంతవరకు దీన్ని మించితే ఇబ్బంది వస్తుంది, ఇట్లాంటివి కొన్ని రికమెండేషన్స్ ఉన్నాయి సైన్స్లో కూడా, లేవన్నట్లేదు. కానీ ఏంటంటే అది కొందరు వ్యక్తులపైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఆ రీసెర్చ్ చేసిన ఆ రీసెర్చరు అమెరికన్ మెన్ పైన చేశాడు అనుకోండి, దట్ డజంట్ అప్లై టు ఇండియన్ పేషెంట్స్, ఇండియన్ పీపుల్. అదేవిధంగా ఆయన చేసినటువంటి రీసెర్చ్లో అందరూ మగవాళ్లే ఉన్నారు, ఆడవాళ్ళు లేరు, లేకపోతే అందరూ ఆడవాళ్లే ఉన్నారు, మగవాళ్ళు లేరు. సో ఈ బ్యాలెన్స్ అనేది చాలా రీసెర్చ్ పేపర్స్లో మనకి తెలియదు, వాళ్ళు ఏ కేటగిరీ ఆఫ్ పేషెంట్స్ పైన చేశారు. సో అందువల్ల ఏంటంటే ఒక విధంగా చూస్తే ఆల్కహాల్ ఇన్ని పెగ్గులు తీసుకుంటే పర్వాలేదు, ఆర్ ఇన్ని ఎంఎల్ తీసుకుంటే పర్వాలేదు అనేది కొంచెం సైంటిఫిక్ కమ్యూనిటీలో కూడా ఒక ఆలోచన ఉంది. కానీ నా ఉద్దేశంలో ఆల్కహాల్ ఏ రూపంలో అయినా కానీ అది తీసుకోకపోవడమే మంచిది. దీంట్లో 2 యాంగిల్స్లో మనం చూసుకోవాలి. ఒకటి, ఆల్కహాల్ చేసేటువంటి డైరెక్ట్ డ్యామేజ్. ఇది మనకున్నటువంటి ఎంజైమ్ యాక్టివిటీ పైన ఆధారపడి ఉంటుంది. ఆల్కహాల్ డీహైడ్రోజనేజ్ అనే ఒక ఎంజైమ్ ఇన్ జనరల్ ఏంటంటే మనకి వెస్టర్నర్స్తో కంపేర్ చేస్తే ఈస్టర్న్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి అది తక్కువగా ఉంటుంది, మగవాళ్ళతో కంపేర్ చేస్తే ఆడవాళ్ళకి తక్కువగా ఉంటుంది. అందులోనూ ప్రెగ్నెన్సీ అప్పుడు అది బాగా తగ్గిపోతుంది. ఎంజైమ్ డైజెస్ట్ అంటే ఆల్కహాల్ని ఇముడ్చుకునేటువంటి డైజెస్ట్ చేసేటువంటి ఎంజైమ్. నార్త్ ఇండియన్తో కంపేర్ చేసుకుంటే సౌత్ ఇండియాలో తక్కువగా ఉంటుంది ఎంజైమ్ లెవెల్స్. సో ఎంజైమ్ లెవెల్స్ తక్కువగా ఉన్న వాళ్ళలో ఆల్కహాల్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓకే. అదేవిధంగా ఆల్కహాల్తో వచ్చిన మరొక ప్రాబ్లం ఏంటంటే అది హ్యాబిచుయేటింగ్, అది ఓకే, అడిక్టివ్. అదే కదా ప్రాబ్లమ్. నేను ఎంతో కంట్రోల్గా ఉంటానండి, నేను చాలా మంచి కంట్రోల్ ఉంది, సెల్ఫ్ కంట్రోల్ ఉన్న ప్రతి వాళ్ళకి కూడా ఏదో ఒక స్టేజ్లో సెల్ఫ్ కంట్రోల్ అనేది పోతుంది. అది అసలు ప్రాబ్లానికి దారితీస్తుంది. అప్పటి వరకు కంట్రోల్లో ఉన్న వ్యక్తి ఎప్పుడో ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సో, ఆర్థిక ఇంకా ఏదో కుటుంబ ప్రాబ్లమ్సో, లేకపోతే ఇంకోటో ఆఫీస్ ప్రాబ్లమ్సో, స్ట్రెస్సో, దేనికో ఉన్నటువంటి ఆల్కహాల్కి బానిస అయిపోతాడు. ఆ ఆల్కహాల్కి అది ఒక శక్తి ఉంటుంది, అది అడిక్టివ్ కెపాసిటీ ఉంటుంది ఆల్కహాల్కి. సో దాని మూలంగా ఏంటంటే విపరీతమైన ఆల్కహాల్ బింజ్ డ్రింకింగ్లోకి వెళ్ళిపోవడం, అంటే రాత్రులు కూర్చొని తాగేస్తూ ఉంటారు. దాని మూలంగా సివియర్ ప్యాన్క్రైటిస్ ప్రాబ్లం రావడము, సివియర్ లివర్ డ్యామేజ్ అయ్యి అక్యూట్ లివర్ ఫెయిల్యూర్లోకి వెళ్ళడము. సో ఈ విధమైన ఇబ్బందులు అనేవి కూడా మనము చూస్తూ ఉంటాం. సో ఇన్ జనరల్ ఏంటంటే, డాక్టర్ గారు ఏదో పండగ వచ్చిందండి కొంచెం కళ్ళు తాగచ్చా, ఊళ్ళలో కళ్ళు అనేది చాలా అంటే అదొక ఎవరైనా గెస్ట్ వస్తే కూడా అది ఆఫర్ చేయడం అనేది మనకి ఒక కల్చర్ ఉంది. అది ఇండివిజువల్ చాయిస్, అది నేను దానిపైన కమెంట్ చేయట్లేదు. నేను చెప్తున్నది ఏంటంటే ఆల్కహాల్ అనేది ఏ రూపంలో ఉన్నా కానీ తీసుకోవడం మంచిది కాదు. దాంట్లో ఎంత తీసుకుంటారు, ఎంత మోడరేషన్ ఉంటారు, ఎంత కంట్రోల్లో ఉంటారు అనేది అది ఇండివిజువల్ చాయిస్.